చదువుబడినటువంటి కీర్తన 26వ కీర్తన. ఈ దావీదు కీర్తన తనలో ఉన్నటువంటి ఒక నిష్కలంకమైనటువంటి మనస్సుని, హృదయాన్ని, దేవుని పట్ల తనకున్నటువంటి బలమైన నమ్మకాన్ని దావీదు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అన్ని విషయంలో దేవునిని ఆశ్రయించాలి అనే విషయాన్ని దావీదు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటో వచనం చూసినట్లయితే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నా. కీర్తనకారుడు ఇదే వచనాన్ని 11వ వచనం కూడా, నేను యథార్థవంతుడనై నడుచుకొంచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము అంటున్నాడు. ఇక్కడ ప్రధానంగా దావీదు ఈ వచనాలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తన యొక్క నిష్కలంకత్వాన్ని, తన యొక్క నమ్మకత్వాన్ని, తన యొక్క విశ్వాస్యతని దేవుని దగ్గర కనపరుస్తున్నాడు. అదే 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. ఇక్కడ నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఇక్కడ ఒక సర్వ న్యాయాధిపతిగా దావీదు కీర్తనకారుడు మనకు చూపిస్తున్నాడు. సర్వన్యాయాధిపతి ఆయన, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడని మరి దావీదు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియమును నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు, ఎవరిని విడిచిపెట్టాడు. తన బిడ్డలైన వారు కావచ్చు, అన్యులైన వారు కావచ్చు, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా దేవుడు, అక్రమం చేసేవారిని, తప్పు చేసేవారిని ఎవరిని విడిచిపెట్టాడు. ఇదే సందర్భం దావీదుకి ఒకసారి ఎదురైంది. బత్షెబ విషయంలో తను చేసిన పాపానికై దేవుడి దగ్గర నుంచి తీర్పు వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే, మరి 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే, బత్షెబ విషయంలో తను పాపం చేసి బత్షెబ యొక్క భర్త అయినటువంటి ఊరియాని అన్యాయంగా, మోసపూరితంగా చంపించేస్తాడు. బత్షెబని తర్వాత వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇదంతా దేవునికి తెలియలేదులే అనుకుంటాడు, లేదంటే ఎవరికి తెలియలేదులే, తనకిను మరి యోవాబుకు తప్పితే ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ పైనుంచి దేవుడు అంతా చూసి తన ప్రవక్త అయినటువంటి నాతాన్ని పంపించి దావీదు దగ్గరికి తన తీర్పుని తెలియజేస్తున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేదివేమి? హిత్తీయుడగు ఊరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యని నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. ఇక్కడ చూసినట్లయితే దావీదుకి దేవుడు తీర్పు పంపించాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఎవరిని స్పేర్ చేయడనమాట. సో దావీదుకి ఈ విషయం తెలిసి ఆ తర్వాత నుంచి ఈ ఒక్క పాపం తప్పితే వ్యక్తిగతంగా దావీదు ఎప్పుడు కూడా ఏ పాపం చేయలేదు. ఈ విషయంలో తను సరి చేసుకొని ఇక్కడ తర్వాత అంటాడు, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. ఆ తర్వాత ఈ పాపం ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన పాపం పరిహరించబడింది. ఇంకా తర్వాత నుంచి దావీదు యథార్థంగా తన జీవితంలో బ్రతకటం మొదలుపెట్టాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. జెఫన్యా 3వ అధ్యాయం 5వ వచనం చేస్తున్నట్టయితే, ఆయన సర్వన్యాయాధిపతి అనే విషయాన్ని ఇంకా మనకి చాలా చోట్ల చూస్తాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియూ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. సో దేవుడు తను న్యాయం తీర్పు తీర్చే విషయంలో అక్రమం చేయవాడు కాడట. ఆయన అక్రమం చేయవాడు కాడు. ఆయన తప్పకుండా తన న్యాయ విధులను బయలుపరుస్తూ న్యాయం తీర్చే దేవుడు.
ఇదే మాట కీర్తనలు 58వ కీర్తన 11వ వచనంలో కూడా మాట్లాడతారు. 58వ కీర్తన 11వ వచనంలో నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందరు. సో ఇక్కడ దేవుడు సర్వన్యాయాధిపతి, నిశ్చయంగా ఆయన నీతిమంతులకి న్యాయం తీరుస్తాడు. ఎవరి ఎడల ఆయన పక్షపాతం చూపడు, ఎవరి ఎడల ఆయన న్యాయం విధించే విషయంలో, తీర్పు తీర్చే విషయంలో పక్షపాతం విధించాడు. ఇంకా మనుషులైన వారే ఇంకా అన్యాయంగా తీర్పులు తీరుస్తూ ఉంటారు. మనుషులైన వారే అన్యాయంగా తీర్పులు తీరుస్తూ ఉంటారు. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే 17వ అధ్యాయం 23వ వచనంలో న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. సో మన మనుషులు, మన న్యాయాధికారులు మనం చూసినట్లయితే మన కోర్టుల్లో కానీ, అందరూ కాదు కొంతమంది, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోంచి లంచం పుచ్చుకొను. సో లంచాలు పుచ్చుకొని తీర్పులు తీర్చే న్యాయాధిపతులు ఈరోజు మనం చూస్తున్నాం. న్యాయాధికారుల్లో ఎంతో అవినీతి పెరిగిపోయింది. సో కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు, సర్వన్యాయాధిపతి. ఆయన న్యాయం తీర్చగా దానికి వంకపెట్టేది ఎవరూ లేరు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దావీదు ఏమంటున్నా అంటే, నన్ను తీర్పు తీర్చు నాయన, నా అంతరింద్రియాన్ని పరిశోధించు, నన్ను తీర్పు తీర్చు అని దావీదు తన బలమైన నమ్మకాన్ని దేవుని ఎడల ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏమీ సందేహపడకుండా నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని ఎడల తనకున్న నమ్మకత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు. నాలో ఎటువంటి సందేహం లేదు, నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను నాయన. నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను చూసి నీ ఎడల నేను సంపూర్ణ విశ్వాస్యతను కలిగి ఉన్నాను అని దావీదు ఇక్కడ వక్కాణిస్తున్నాడు. మనం కూడా మరి దేవుని పట్ల మనం ఎంత విశ్వాస్యత కలిగి ఉన్నాం, ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుణ్ణి నన్ను పరిశీలించిన ఆయన, నన్ను పరిశోధించిన ఆయన అని ప్రార్థన చేసే స్థితిలోకి మనం ఎదగాలి. దావీదు తనకున్నటువంటి జీవితంలో, తనకున్నటువంటి పరిస్థితుల్ని, తన యథార్థత్వాన్ని అవన్నీ కూడా దేవుని దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. మనం కూడా అటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలగాలి అంటే మన ఆత్మీయ స్థితిని మనం ఎంతో బలపరుచుకోవలసిన వారు అయినాం. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగిన మన నమ్మకత్వంలో ఎన్నో ఒడిదుడుగులు ఉంటాయి. మనం అనేక సార్లు దేవుణ్ణి పూర్తిగా నమ్మలేని పరిస్థితుల్లో ఉంటాం, పూర్తిగా విశ్వాసం ప్రదర్శించలేని పరిస్థితుల్లో ఉంటాం. మన క్రియల్లో, మన తలంపుల్లో, మన జీవితపు తీసుకునే నిర్ణయాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండం. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను పూర్తిగా నమ్మిక ఉంచున్నాను, నన్ను పరిశీలించిన ఆయన, నన్ను పరీక్షించు, నాలో ఉన్నటువంటి యథార్థతను పరీక్షించు, నాలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని పరీక్షించు, మరి నాలో ఉన్నటువంటి విశ్వాస్యతను పరీక్షించు అని పదే పదే దేవుడిని కోరుకుంటున్నాడు. 26వ కీర్తన 3వ వచనంలోకి వచ్చినట్లయితే, నీ కృప నా కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ కృప నా కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను. దావీదు చూస్తే ఆయన గొప్ప మరి యుద్ధవీరుడు. గొర్రెలు కాసుకునే వాడి దగ్గర నుంచి ఎంతో ఉన్నత స్థితిలోకి దావీదుని దేవుడు తీసుకెళ్ళాడు. అయితే వీటన్నిటిని బట్టి దావీదు నీ కృప నా కన్నులెదుట ఉంచుకుని ఉన్నానని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే తన కన్నులెదుట ఆయన కృపని, ఆయన సత్యసంధత్వాన్ని తన కన్నులెదుట ఉంచుకొని ఆయన కీర్తిస్తున్నాడు. ఆయన కృపను కనుక మన కన్నులెదుట ఉంచుకోకపోతే ఆయన మన ఎడల చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు మనకు జ్ఞాపకం రావు. ఎంతసేపు మనం చేసిందంతా కూడా నా స్వశక్తితో చేశాను, నా స్వకీయ ఆలోచనతో చేశాను, నాకున్నటువంటి ధనంతో చేశాను, ఇదే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కానీ మనం ఏమనుకోవాలంటే, ప్రభువా నీ కృపను బట్టి ఇవన్నీ నేను పొందుకున్నాను, నీ కృపను బట్టి ఇవన్నీ, ఇంత సహాయం నాకు దొరికింది అని నిత్యము ఆయన కృపను మన కన్నులెదుట ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు, నీ కృప నా కన్నులెదుట నుంచుకొని ఉన్నాను. ఎక్కడ కూడా అతిశయపడలేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి, దానియేలు గ్రంథంలోకి వెళ్తే నెబుకద్నెజరు అనే రాజు మనకు కనపడతాడు. ఆయన సేమ్ ఇదే పరిస్థితుల్లో అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. దేవుని కృపని ఆధారం చేసుకోకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే, రాజు బబులోనును, ఈ మహాపట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై
నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ నెబుకద్నెజరు తన రాజధాని నగరాన్ని కట్టించుకొని ఒకరోజు వచ్చి తన కన్నులతో ఆ నగరాన్ని అంతా చూసి, ఒకసారి ఆ విశాలమైన పట్టణాన్ని ఒకసారి చూసి, నా బలాధికారం, నా ప్రభావ ఘనతను కనపరచుటకై, అంటే దీన్ని బట్టే కదా నా బలంతో, నా ప్రభావ ఘనతతో ఈ విశాల పట్టణాన్ని నేను కట్టించాను కదా, నేనే కదా కట్టించింది అని ఒకసారి అనుకున్నాడు. ఆ మాట రాజు నోట రావడంతోనే పైనుంచి ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయిచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వలె వంటివినియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివిను అన్నాయను. ఆ తర్వాత 34వ వచనం చూస్తే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. ఇక్కడ చూడండి 30వ వచనంలో చూసినట్టయితే, తను కట్టించినటువంటి ఆ విశాలమైన పట్టణాన్ని చూచి హృదయంలో గర్వించి, ఇదంతా నేనే కదా కట్టించిందని గర్వించాడు. అదంతా తర్వాత దేవుడి దగ్గర నుంచి ఆ పనిష్మెంట్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరలా అతనికి మానవ బుద్ధి రావటం, ఆ తర్వాత ఆకాశం వైపు తన కళ్ళు ఎత్తి దేవుని స్తోత్రం చేయటం జరిగింది. సో ఇక్కడ దేవుని కృపను వారి కన్నులెత్తడు ఉంచుకోకపోతే ఇటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయని నెబుకద్నెజరు ఉదంతో మనకు గుర్తు చేస్తా ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచునని వాక్యం సెలవిస్తుంది. కనుక దావీదు అంటున్నాడు ఇక్కడ, నీ కృప నా కన్నులెదుట ఉంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. మనం ఎప్పుడు కూడా ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకునవలసిన వారమై ఉన్నాం. సత్యం అనగా ఏంటి? ఆయన వాక్యమే సత్యమని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యమే సత్యమని యోహాను సువార్త 17వ వచనం సెలవిస్తాం. ఆయన వాక్యమే సత్యం. 16వ వచనం చూస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యము. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. సత్యం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. దావీదు ఇష్టపడుతున్నాడు. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నానని మాట్లాడుతున్నాడు. కనుక నిత్యము ఆయన సత్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన సత్యంలో, దేవుని సత్యంలో నడుస్తున్నామని విని నేను ఎంతో సంతోషిస్తున్నానని భక్తుడైన యోహాను తను రాసినటువంటి 2 పత్రికల్లో మాట్లాడతాడు. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, తండ్రి వల్ల మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అంటాడు. సో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటుంటే నేను బహుగా సంతోషిస్తున్నాను యోహాను భక్తుడు మరి ఆ సంఘపు తల్లికి రాస్తూ మాట్లాడుతున్నాడు. అలాగే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో కూడా మరి 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. సో ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో, మన దైనందిక జీవితంలో సత్యమును అనుసరించి నడుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన వాక్యానుసారమైనటువంటి జీవితం ఉందా లేదా అని దినదినం మనం పరీక్షించుకోవాలి. మన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వలన ఆ నడవడిక మనల్ని చెరుపుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి మీద ఆనుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం అలవాటు చేసుకోవాలి, సిద్ధపడాలి. 4వ వచనంలోకి వెళ్ళినట్టయితే, పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకుందును. 4, 5, 6 వచనాల్లో దుష్టుల స్నేహం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు దుష్టుల స్నేహాన్ని, దుష్టుల సాంగత్యాన్ని, వాళ్ళని
వాళ్ళతో నేను సాంగత్యం చేయను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. 101వ కీర్తనలో కూడా ఇదే మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే దుష్టుల స్నేహము మనిషిని చెరిపివేస్తుందట. అప్పుడు దాకా మంచి మార్గంలో నడుస్తున్న వాడు దుష్టుల స్నేహం చేయటం వలన మనిషి పాడైపోతాడు. 101వ కీర్తన చూసినట్టయితే 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా నొద్ద నుండి తొలగిపోవాలను, దౌష్ట్యమును నేను అనుసరించను. తన పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టిని గర్వించిన హృదయమును గల వారిని నేను సహింపను. ఆ తర్వాత 7వ వచనంలో, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఇవన్నీ చెడుతనం నిండి ఉన్నటువంటి వ్యక్తుల స్వభావ లక్షణాలు. అందుకని వారందరి గురించి మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. అంటే వాళ్ళకి దూరంగా ఉంటానని మాట్లాడుతున్నాడు. తన పొరుగు వారిని చాటును దూషించేవారు, ఇదొక చెడుతనం. వాళ్ళని నేను సంహరిస్తాను, వాళ్ళని నేను సహించను. గర్వించిన హృదయం గలవారు ఉన్నారు, అహంకార దృష్టి గలవారు ఉన్నారు, వారిని కూడా నేను సహించను అంటున్నాడు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నులెదుట నిలవాడు. చూడండి ఎంత గట్టిగా దావీదు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని అంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దుష్టులకు దూరంగా ఉండమని మాట్లాడతాను. సామెతల గ్రంథంలోకి వెళితే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంకి వెళ్తే 10వ వచనం నుంచి చూసినట్లయితే, జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అటువారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేసి సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. సో ఇక్కడ దావీదుకి ఈ చెడుతనం అసహించుకోవటం అనేటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఆయన వాక్యాన్ని ఎక్కువగా, ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా చదువుతున్నాడు. అందుకనే అది అంటున్నాడు. అంటే ఏంటది? జ్ఞానము, బుద్ధి. ఆ జ్ఞానము బుద్ధి ఈయన్ని దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి రక్షిస్తోంది. ఆ జ్ఞానము బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం నుంచి వస్తుంది. సో దేవుని వాక్యమే మనల్ని దుష్టత్వం నుంచి, దుష్టుల చేతుల్లోంచి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలోంచి మనల్ని రక్షిస్తూ ఉంది. 119వ కీర్తన కూడా ఇదే మాట్లాడుతోంది. 119వ కీర్తన 104వ వచనంకి వెళ్ళినట్లయితే, నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఇప్పుడు తప్పు మార్గములు, ఒక మార్గం తప్పు మార్గం అని మనకు తెలియాలి అంటే ఆయన ఉపదేశం మనకి కావాలి. ఆయన ఉపదేశాన్ని మనం దినదినము మన దైనందిక జీవితంలో చదువుతూ ఉండాలి. అప్పుడు మనకి ఒక దైవిక వివేకం వస్తుంది. ఆ వివేకంతో మనం వివేచన చేసి ఇది ఏది తప్పు మార్గం, ఏది దుష్టుల మార్గం, ఏది మంచి మార్గం, ఏది మనం వెళ్ళవలసిన మార్గం అనేది మనం గ్రహించగలుగుతాం. ఆ వివేకం మనకు వస్తుందని 119వ కీర్తన 104వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక కీర్తనకారుడికి ఈ వివేకం దేవుని వాక్యం ద్వారా వచ్చింది. సత్యాన్ని నేను అనుసరిస్తున్నానని చెప్పేసి ముందు మాటలో మాట్లాడుతున్నాడు. కనుక ఆ సత్యాన్ని ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటున్నాడో అప్పుడు వీళ్ళందరి నుంచి వేరే జీవించడం ఎట్లాగో తెలుసుకోగలిగాడు. అందుకని పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషిని నేను చేతులు కడుక్కొందును. ఇది కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన దైనందిక జీవితంలో మనం దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి మన దైనందిక జీవితంలో మరి దుష్టులతో మనం సహవాసం చేస్తున్నామా? మనకి మరి పనికిమాలిన వారితో సాంగత్యం చేస్తున్నామా? వేషధారులతో పొందు చేస్తున్నామా? అంటే మనం కూడా వాళ్ళలాగా వేషధారులంగా జీవిస్తున్నామా? భక్తిహీనులతో సాంగత్యం చేస్తున్నామా? దుష్టుల సంఘం అంటే ఏదైతే చెడుతనం నిండి ఉన్నారో వాళ్ళతో కలిసి నడుస్తున్నామా, మాట్లాడుతున్నామా? ఇవన్నీ కూడా మనం మన దైనందిక జీవితంలో మనం గ్రహించాలి. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, వాళ్ళని నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. వాళ్ళని సహింపను, వాళ్ళని నా జీవితంలోనే రానినని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది మన జీవితంలో మనం తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మనం దేవుని దగ్గరకు వచ్చి
ఆ వాక్యాలు విని ఆ వాక్యానుసారంగా నడుద్దాము అనే ఒక ఆలోచన కలిగి మరలా మన గృహాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దుష్టులు మన చుట్టూ చేరి మనల్ని ప్రభావితం చేస్తారో అప్పుడు మనలో ఉన్నట్టు వాక్యం అంతా బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మరలా మనలో భ్రష్టత్వం మొదలవుతుంది. ఆ వాక్యం మనలో పనిచేయదు. మన జీవితాలు అట్లానే ఉండిపోతాయి. మన జీవితాలు ఇంకా బాగవు. సో కనుక ఇది మనం గ్రహించాలి. కనుక మనం దుష్టుల నుంచి వేరే జీవించడం ఎలాగో అలవాటు చేసుకోవాలి. అందుకని నిత్యం వాక్యాలు చదువుతూ ఉండాలి, వాక్యపఠనం చేస్తూ ఉండాలి. వాక్యపఠనం చేసినట్లయితే దుష్టత్వం నుంచి విడిపించబడతావు. లేదంటే మూర్ఖుల చేతిలో దుష్టుల చేతిలో నువ్వు పట్టబడే ఉంటావు. ఏదో దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ ఉంటావే కానీ ఇంకా నువ్వు మూర్ఖుల నుంచి కానీ చెడుతనం నుంచి కానీ నువ్వు ఇంకా నీ హృదయం నుంచి వెళ్ళదు. వాళ్ళతోనే ఏకీపిస్తూ ఉంటావు. వాళ్ళని అసహించుకో. వాళ్ళు చేసే పనులకి నీకు ఆనందంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం దీని గురించి ఆలోచించాలి. మన దైనందిక జీవితం క్రైస్తవత్వంలో ఆత్మీయతలో ఎదగాలి అంటే ఒక అంశం ఏంటంటే చెడుతనం నుంచి మనం వేరే జీవించాలి, దుష్టుల సాంగత్యం నుంచి వేరే జీవించాలి. అందుకని దావీదు ఈరోజు మనకి ఇది నేర్పిస్తున్నాడు. 6వ వచనం 2వ భాగం నుంచి చూసినట్లయితే, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ మందిరం, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ ఈ 3 వచనాల్లో దావీదు తనకి దేవుని సన్నిధి పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మందిరం పట్ల తాను ఎంత మక్కువ కలిగి ఉన్నాడో ఈ 3 వచనాల్లో దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నా. దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం అంటే, ఎంత గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం పట్ల మక్కువతో కలిగి ఉన్నాడు. ఎందుకంటే 27వ అధ్యాయం కీర్తనలు 27వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, తన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నా. దావీదు గంట దేవుడు నీకేమైనా వరం కావాలా అని అడిగితే ఆయన నేను ఇట్లా అడుగుతాను అని చెప్తాను అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, తన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోవచ్చును. ఇవన్నీ అంటే తనకున్న రాజరికం కావచ్చు, తనకున్న ఉన్నత స్థితి కావచ్చు, తనకున్నటువంటి సింహాసనం కావచ్చు, అవన్నింటినీ ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు. అవన్నీ ప్రయారిటీ కాదంటున్నాడు. తన ప్రయారిటీ, తనకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో నివసింపచడం, నిరంతరము దేవుని సన్నిధిలో చేరి ఆయన ధ్యానించడానికి, ఆయన ప్రత్యక్షతను చూడటానికి ఇదే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి దావీదు కోరుకుంటున్నాడు. ఆ వరాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ అలాంటి పరిస్థితి ఇస్తే కనుక నేను ఆనందంగా స్వీకరిస్తాను, నాకు ఇదే చాలా ముఖ్యమైనదని దావీదు ప్రస్తుతిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో మనకు అనేక మేళ్ళు దొరుకుతాయి, దేవుని మందిరంలో మనకు నెమ్మది సమాధానం దొరుకుతుంది. దేవుని మందిరంలో మనం చేరినప్పుడు మనకున్న వ్యాకులంతా తొలగింపబడుతుంది. మన జీవితంలో మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో, టెన్షన్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, దేవుని సన్నిధిలో చేరిన ప్రార్థించినప్పుడు తిరిగి నీ గృహానికి వెళ్ళినప్పుడు నీ మనసు ఎంతో నిర్మలంగా అనిపిస్తుంది, సమాధానంగా అనిపిస్తుంది. దేవుని మందిరంలో ఆ ప్రత్యక్షతను నువ్వు కనుగొనాలి అంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని మందిరంలో ఉన్న మేలును నువ్వు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండటానికి ఇష్టపడాలి. సంపూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఏదో వచ్చి వెళ్ళాం, అటెండెన్స్ వేయించుకొని వెళ్ళామనే ఆ దృష్టితో కాకుండా సంపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు కనుక గడిపినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీ జీవితంలో అనేక మేళ్లను చూస్తావు, నీ జీవితంలో నెమ్మది సమాధానాన్ని చూస్తావు. నీ జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకునే పరిస్థితులు చూస్తావు. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి. అనేక ఉపవాస ప్రార్థనలే కానీ, ఆరాధనలే కానీ, నియామక కూటాలే కానీ, వాటన్నిటినీ సాధ్యమైనంత వరకు చేరి మనం ప్రార్థించడం మొదలుపెట్టాలి. మన జీవితాల్లో అప్పుడు మనకు తెలియకోకుండానే అనేక ఆశీర్వాదాలు చూస్తాం. మనకు అనేక బిజీ పరిస్థితులు ఉండొచ్చు,
మరి మనం తీరిక లేని పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చూస్తావు. అది నేను చూశాను, అందుకని మీకు చెప్పగలుగుతున్నా. కనుక దేవుని సన్నిధిని ప్రేమించడం మనం అలవాటు చేసుకుందాం. దావీదు కూడా దేవుని సన్నిధిని ఎంతో మక్కువ కలిగి ఉన్నట్లుగా అనేక వాక్యాల్లో మనకి చూపిస్తున్నాడు. 23వ కీర్తనలో కూడా 6వ వచనంలో కూడా చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆయన చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నట్టు. యెహోవా మందిరంలో నివాసం చేస్తే ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలతో నిండి ఉంటుందని దావీదు భక్తుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కృపాక్షేమాలు, మన బ్రతికే దినాలన్నీ కృపాక్షేమాలు కావాలి అంటే ఆయన మందిరాల్లో నివసించడానికి మనం ఇష్టపడాలి. ఆయన మందిరాన్ని మనం ఇష్టపడాలి. ఆయన మందిరంలో కుటుంబం అంతా చేరి ప్రార్థించడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధికి నిర్లక్ష్య పెట్టకుండా, అలసత్వం వహించకుండా ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావడానికి అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో మనం ఆలోచించాలి. మన జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడు మన జీవితాలు మారుతుంది. నీ జీవితం, నా జీవితం మారుతుంది. అది జాగ్రత్తగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 84వ కీర్తనలో కూడా ఇంకో మంచి మాట మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. 84వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎంత తృష్ణ కలిగి ఉన్నాడంటే దావీదు దేవుని మందిరం పట్ల అంత తృష్ణ కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన్ని గొర్రెల కాపరి నుంచి అంత ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన మందిరావరణం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇటువంటి స్థితిని మనం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పుడు దాకా అటువంటి ఆలోచన లేకపోతే ఇక్కడి నుంచి మనం అలవర్చుకోవాలి. కింద 10వ వచనంలో అంటాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దావీదు మాట్లాడుతున్నాడు. ఒక్క దినాన్ని కోల్పోతే 1000 దినాలు కోల్పోయినట్లే అని అంటున్నాడు దావీదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మన జీవితాల్లో దేవుని సన్నిధిని ఎంతగా మనం గౌరవించాలో, ఎంతగా ప్రేమించాలో మనం ఇప్పుడు ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఒకసారి బేరీజ్ వేసుకోండి. మీకు మీరే విమర్శించుకోండి, స్వయం పరిశీలన చేసుకోండి. అది కనుక తీవ్రత లేకపోతే, అంటే నువ్వు ఏదైతే దేవుని అనుసరించాలో, దేవుని మందిరాన్ని ప్రేమించే స్థాయి కనుక అంత స్థాయి లేకపోతే దాన్ని ఇప్పుడు సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. యాత్ర కీర్తనలో కూడా ఇంకొక మాట ఉందా, చదివి ముందుకు వెళదాం. యాత్ర కీర్తన 122వ యాత్ర కీర్తనలో 122వ కీర్తన, అది యాత్ర కీర్తన. యెహోవా మందిరమునకు 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదనమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. దావీదుకి సంతోషం ఎక్కడా రాలా. దావీదుకి యెహోవా మందిరానికి వెళదాం అన్నప్పుడు చాలా సంతోషం వచ్చిందట. కనుక మన ప్రయారిటీస్ అన్నీ దేవుని మందిరం వైపు తిప్పుకుందాం. దేవుని మందిరాన్ని కనుక మనం ప్రేమించడం మొదలు పెడితే తప్పకుండా మన జీవితాలు ఆశీర్వాదాలు చూస్తాం. ఇదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లించేదను, నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లింతును, నీ ఆశ్చర్యకార్యములను వివరింతునంటే దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు సాక్షినై ఉంటానని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తనకున్నటువంటి తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలన్నింటినీ సాక్ష్యంగా నీ సన్నిధిలో నేను ప్రకటిస్తాను ప్రభు అని మాట్లాడుతున్నాడు. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, ప్రేమించుచున్నాను. మనం ప్రేమిస్తున్నామా దేవుని సన్నిధిని? ఇది మనం జాగ్రత్తగా గమనించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. 9వ వచనం 10వ వచనంలో చూస్తే, పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఇవన్నీ కూడా మాట్లాడి తన యథార్థతని, తన నమ్మికని పరిశోధించమని దేవుడిని అడుగుతూ, ఆయన కృప నా కన్నులెదుట ఉంది, ఆయన సత్యాన్ని అనుసరిస్తున్నాను, నేను పనికిమాలిన వారితో సాంగత్యం చేయట్లేదు, దుష్టుల సంఘం నాకు అసహ్యం అని చెబుతూ లాస్ట్లో దేవునికి ప్రార్థిస్తున్నాడు. పాపులతో నా ప్రాణం చేర్చుకు నాయనా, నరహంతకులతో నా జీవం చేర్చమాకు, వారి చేతిలో దుష్కార్యములు ఉన్నాయి, మరి వారి కుడి చేయి అంతా లంచంతో నిండి ఉంది, కానీ వారి చెడుతనంతో నిండి ఉన్నాను కనుక వాళ్ళతో నన్ను చేర్చకుము.
నేనైతే నా హృదయపూర్వకంగా నేనైతే వారితో చేరటం లేదు. కానీ నాలో ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, నాకు తెలియని పాపాలు ఉన్నట్లయితే వాటిని బట్టి నువ్వు నన్ను వాడితో చేర్చకు, చెడ్డవారితో నన్ను చేర్చొద్దని బ్రతిలాడుతూ ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే కీర్తన 10వ అధ్యాయం 6 నుంచి చూసినట్లయితే ఆ చెడుతనం ఉన్నటువంటి వారి లక్షణాలు ఎట్లా ఉంటాయో చూపిస్తున్నాడు. వాళ్ళు అనుకుంటారట, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. కింద 11వ వచనంకి వెళితే, దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకుందురు. ఇవి చెడుతనం నిండి ఉన్న వారు అనుకునే లక్షణాలు ఇవి, వారు అనుకునేటువంటి మాటలు ఇవి. 36 కీర్తన 4వ వచనంలో కూడా వారిని గురించి రాస్తాడు. మొదటి నుంచి చూసినట్టయితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. మంచం మీదనే పడుకొని పాపయోచనలు చేస్తాడట చెడ్డ దృష్టి కలిగిన వాడు. వాడి చేతిలో దుష్కార్యములు కలవు, వాడి కుడిచే లంచములతో నిండి ఉన్నదని 26 కీర్తనలో మాట్లాడుతున్నాడు కదా. వాడు మంచం మీదనే పడుకొని ఆలోచిస్తాడట చెడుతనం ఎట్లా చేయాలని. పొద్దున లేచి ఎట్లాంటి చండాల పనులు చేయాలని మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడంట. చెడుతనం వాడికి అసహ్యం కాదంట. అసలు వాడి చెడుతనాన్ని చాలా మంచి విషయంగా తలంచుకొని చేస్తూ ఉంటాడంట. వాడు అసలు దాన్ని అసహించుకోడంట. అంటే వాడి హృదయం అంతా పూర్తిగా చెడ్డ తత్వంతో నిండిపోయి ఉంది. సో అందుకని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నా పాపలతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చకము అంటున్నాడు. ఇంకా సొలొమోను సామెతల్లో కూడా అంటాడు 4వ అధ్యాయంలో, కీడు చేత దొరికిన దాన్ని వారు భుజిస్తారు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును వారు తాగుతారు అంటాడు. సో ఇవన్నీ కూడా భక్తిహీనుల గురించి చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ మనం వాక్యాలు చదువుతుంటే, వాక్యపఠనం చేస్తూ ఉంటే భక్తిహీనుల జీవితం ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే దావీదు 4, 5, 6 వచనాల్లో చెప్పినట్లుగా పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను అని ఎట్లా పలుకుతున్నాడు. అప్పుడు అది వాక్యం చదివి ఆ వివేకంతో మనం కూడా మాట్లాడగలం. సో అందుకనే లాస్ట్లో అంటున్నాడు దావీదు, నేను యథార్థవంతుడనే నడుచుకొంచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో నేను యెహోవాను స్తుతించెదను. సో కనుక నా యథార్థతను బట్టి నేను నడుచుకుంటున్నాను. ప్రభువా, నన్ను విమోచించు, నన్ను కరుణించు, నన్ను పాపులతో చేర్చమాక, నరహంతులతో నా జీవాన్ని చేర్చమాకు. నేను నీ దృష్టిలో నేను యథార్థవంతుడనే నడుస్తాను, నన్ను కరుణించు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదు. సమభూమిలో అంటే దేవుని మందిరంలో, దేవుని మందిరమే సమభూమి. సో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో నేను యెహోవాను స్తుతించదను, నేను ఆయన మహిమపరుస్తాను, నేను ఆయన కీర్తిస్తాను. కనుక ఆయన సన్నిధిని నేను గౌరవిస్తాను. కనుక ప్రభువా, నన్ను కరుణించి నన్ను విమోచించు అని దావీదు 26 కీర్తనలో ఈ 12 వచనాల్లో దేవుని ప్రార్థిస్తున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ విధంగా దావీదు కీర్తనకారుడు పలికినటువంటి విధంగా మన జీవితాన్ని కనుక మనం మార్చుకున్నట్లయితే దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాం. ఆయన ఎడల ఆయన మనల్ని మన యథార్థతను బట్టి ఆయన మనల్ని విమోచిస్తాడు, కరుణిస్తాడు. మరి ఆయన సమాజాన్ని, ఆయన యొక్క మందిరాన్ని మనం ప్రేమించినట్టయితే మన జీవితాన్ని నెమ్మదితోనూ సమాధానంతోనూ నింపి అనేక మేళ్లతో మన జీవితాన్ని సరిచేసే దేవుడు కనుక దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. అందరూ మోకరించండి, దేవుని స్తుతిద్దాం. ఈ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.